కూడేరు మండలంలో కదరకుండ ముద్దులాపురం గ్రామాల మధ్య చిచ్చు రేగించిన దున్నపోతు వివాదం. రెండు గ్రామాల మధ్య ఊరి జాతర సందర్భంగా ఊరి జాతరలో బలి ఇవ్వాల్సిన దున్నపోతు మాదంటే మాదని ఇరువురులు మధ్య చిచ్చు రాసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాదం జిల్లాలోని ఎస్పీ ఆఫీస్ వరకు సాగింది. విషయాన్ని పరిగణలోకి తీసుకున్న మండల పోలీసులు 21, 22 తేదీల్లో జరగాల్సిన జాతరను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ఇంకో దున్నపోతును మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో కట్టివేయడం జరిగింది. రెండు ఊర్ల మధ్య జాతర సామరస్యంగా జరగడంతో పోలీసులు రెండు ఊర్ల పెద్దలను పిలిచి దున్నపోతును విడుదల చేశారు. మండల సీఐ రాజు ఇక ముందు ఇటువంటి తప్పిందం జరగకుండా చూసుకోమని గ్రామ పెద్దలను హెచ్చరించారు. ముద్దులాపురంలో ముత్యాలమ్మ గ్రామ దేవత కోసం 3 ఏళ్ల క్రితం ఆ ఊరి గ్రామస్తులు జాతర కోసం దున్నపోతును వదిలారు. ఇదే సమయంలో కడరగుంట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉండడంతో దేవర చేయడం కోసం ఆ ఊరి గ్రామస్తులు అంతా నిర్వహణకు కదిలారు. అలా రెండు గ్రామాల్లో రెండు వేరు దున్నపోతులు వదిలారు గ్రామస్తులు. రెండు దున్నపోతులు కొన్నేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర గ్రామంలో ఉండడంతో ఇటీవల తమ గ్రామంలోని వచ్చిన దున్నపోతుని కడరకుంట గ్రామస్తులు కట్టేశారు. అయితే ఈ దున్నపోతు మా గ్రామానికి చెందింది అని ముద్దులపురం గ్రామస్తులు అన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయని చూపించారు.